కోండి. చేశానండి. రవీంద్ర గారు, అదే ఈ జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సారీ, నేను లేట్ గా జాయిన్ అయిన ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల. ఓకే, నో ఇష్యూ అండి. సో ఏంటంటే ఇప్పుడు 22 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ పోతున్నాయండి, పోవాలని నిర్ణయించుకుంటున్నాయి. ఒక అబ్జర్వేషన్ ఇది. ఒక 4 రాష్ట్రాలు ఎదురు తిరుగుతాయి గ్యారంటీగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, లేకపోతే ఇండి కూటమి అంటారా, అబ్లిక్ యూపీఏ కూటమి అంటారా, వాళ్ళు అయితే తెలంగాణ, కర్ణాటక పాలిత రాష్ట్రాలు. వీళ్ళు అడ్డం తిరిగితే వీళ్ళకా లోక్సభలో బలం లేదు, బెదిరించి బామాలి బుజ్జగించి రకరకాలు చేసినా ఇంకా 6-7 తగ్గుతారు. ఉన్న ఆప్షన్ ఏంటప్పుడు, లోక్సభలో ఆ రోజు ప్రజెంట్ అయిన వాళ్ళు సగం మంది దీనికి అనుకూలంగా ఉంటే ఓకే అయిపోతుంది. ఆ రోజు ఎవరిని అబ్స్టైన్ చేయించే, ఒకవేళ ఇఫెటాల్ ఇవన్నీ జరిగితే, మళ్ళీ చెప్తున్నాండి హైపోథెటికల్, ఇవన్నీ కూడా రేపు వింటర్ సెషన్స్లో జరిగితే ఎవరు అబ్స్టైన్ అయ్యే అవకాశం ఉంది? విజయ్ని ఆల్రెడీ దువ్వి దారిలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ 4 అయితే ఖచ్చితంగా అడ్డం తిరుగుతారు. పర్పస్ సర్వ్ అవుతుందా? ఒకవేళ అదే కనుక ఎగ్జిక్యూట్ చేశాము, చేయబోతున్నాం 2029 కనుకుంటే, మనం చూడబోయేది ఏంటి 2029లో? ఎలక్షన్ ఖర్చు తగ్గించుకోవటమైనా ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అంటే నేను దీన్ని కేవలం రేపు బలాబలాలు బిల్లు గెలుస్తుందా లేదా అనే యాంగిల్లో చూడటం లేదండి. ఇది చేయొచ్చా లేదా అనే కోణంలోనే నేను ఆలోచిస్తున్నాను. జమిలీ ఎన్నికలు అనేవి మంచిదా కాదా, వాళ్ళు చెప్తున్న ఖర్చు ప్రాతిపదికనే దీన్ని తీసుకోవచ్చా? మీరన్నారు ఇందాడి నుంచి ఒక పాయింట్ డ్రైవ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అనేక సార్లు ప్రపోజ్ చేశారని. నిజానికి కాంగ్రెస్ చేసినా బీజేపీ చేసినా ఇది చేయొచ్చా లేదా అనేది క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనిపించవచ్చు ఇది మనకు ఉపయోగపడుతుంది. రేపు సింగిల్ పార్టీ ఎవరైనా, వాళ్ళిద్దరిలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సింగిల్ పార్టీ మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తారు, సింగిల్ పార్టీ రూల్ కోసమే ప్రయత్నం చేస్తారు. ఇందులో నేను డిఫరెన్షియేట్ చేయట్లేదు. కాంగ్రెస్ చేసిన, నా ఉద్దేశంలో ఇది ఫెడరల్ స్ట్రక్చర్ కి, ఓవరాల్ గా పార్లమెంటరీ డెమోక్రసీకి చాలా నష్టదాయకమైన నిర్ణయం అనేది నేను ఫీల్ అవుతుంది, ఒక జర్నలిస్ట్ గా, ఒక పౌరుడిగా కూడా. రైట్. అంటే బికాజ్ ఇప్పుడు మన రాష్ట్రాలకు విడివిడిగా ఎందుకు ఎన్నికలు జరుగుతున్నాయి, పార్లమెంట్ తో ఎందుకు విడిపోయినాయి అంటే, ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, బలాబలాలు, మెజారిటీలు మారుతుంటాయి కదండి. ఇప్పుడు ఒక చోట బలం లేని ప్రభుత్వం కూలిపోవచ్చు, అది ఎప్పటిదాకా అలా ఉంచాలి? పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటి, ఆ రాష్ట్రంలో పరిపాలన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా. నేననేది ఏంటంటే రవీంద్ర గారు, ఇప్పుడు సపోజ్ వీళ్ళ కొత్త ఉంది, మన పార్లమెంట్ సెషన్స్ అప్పుడు తీసుకొచ్చారు కదా దక్షిణాది రాష్ట్రాలను కన్విన్స్. మీరేమీ నష్టపోవట్లేదు, జనాభా ప్రాతిపదిక కాసేపు పక్కన పెడదాం, మేము ఇంకో ప్లాన్ బి తీసుకొస్తున్నాం, 50% పెంచుతాం, పెంచితే మీకు సీట్లు పెరుగుతాయి అని అంటున్నారు. ఇదే డీలిమిటేషన్ కమిషన్కి వెళ్ళింది అనుకోండి, అది వన్స్ అది చేసిందంటే అది ఫ్రేమ్ వర్క్, దాన్ని అది ఆమోదించి తీరాలి. కేరళ తగ్గుతుంది, తమిళనాడు తగ్గుతుంది, ఆంధ్రప్రదేశ్ తగ్గుతుంది, తెలంగాణ తగ్గుతుంది. ఇప్పుడు ఉన్నవి పోయే పరిస్థితి, తగ్గే పరిస్థితి వస్తే రేపు పొద్దున సౌత్కి వాయిస్ ఏ ఉంటుంది పార్లమెంట్లో? ఇది ఒక క్వశ్చన్. అంటే ఇది పూర్తిగా నిజమై ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఇది ఒక ప్రశ్న. అది అనివార్యమైతే 50% పెంచుకోవడానికి మించిన ఆప్షన్ లేదు. అనివార్యమైతే బహుశా ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది, అదేంటంటే మనం ఎందుకు పెంచుతున్నాం? నియోజకవర్గాల సంఖ్య ఎందుకు పెంచాలంటే, ఒక నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర జనాభా ఎక్కువ, ప్రతి నియోజకవర్గానికి లక్షల సంఖ్యలో ఉన్నారు. బట్ అదే ప్రాతిపదికన మన ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ ఉందండి, 120 సీట్లు ఎందుకు చేయాలి? ఉత్తరప్రదేశ్ ను విభజించండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విభజించట్లేదు? ఉత్తరప్రదేశ్ ఏమో అబ్సల్యూట్ పవర్ కలిగి ఉంటుంది, ఇందుకు దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకొక రాష్ట్రంలోనేమో 20 సీట్లు ఉండవు. దీన్ని ఎలా చూడాలి? రాష్ట్రాల ఇన్ఫ్లుయెన్స్, ఢిల్లీలో రాష్ట్రాల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంత అన్ఈవెన్ గాను, అసిమెట్రిక్ గాను ఉంటే ప్రాబ్లం కదా అది. అవునదే, అంటే ఆ విభజన చేయాల్సి. వాళ్ళు తీసుకొస్తున్న వాదన ఏంటంటే రవీంద్ర గారు, 6 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన నియోజకవర్గాలు 80 అక్కడ, ఇప్పుడు 24 కోట్ల అయిందట, 23.5 ఎంతో పోయింది యూపీ. దాన్ని ఇప్పుడు 4 టైమ్స్ పెంచితే, ఒకవేళ 4 టైమ్స్ ఎంత అవుతుంది? 320.
సాధ్యమయ్యే పని కాదు కదా, అందుకని 120 దగ్గర ఆపుతున్నాం, మీకు మాత్రం 50% పెంచి మీ స్ట్రెంత్ పెంచుతున్నామని. ఇదేదో సాంబ్రాణి వేసే కార్యక్రమంలా కనిపిస్తుంది. అంటే ఏదో తాంబూలో ఏదో తాయిలు ఇచ్చేసి సర్ది చెప్పటం అనమాట. ఏడుస్తున్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చాడు బుగ్గలో పెట్టి ఇప్పటికి బుజ్జగించేలాగా కనిపిస్తుంది. బట్ యాజ్ యూ రైట్లీ సెడ్, యూపీని గనక ఇంకా 2-3 రాష్ట్రాలుగా చేస్తే అప్పుడు అవకాశం ఉంటుంది. అండి, ఇప్పుడు 24 కోట్లు ఒక రాష్ట్రం ఏంటి, 1,50,00,000 ఒక రాష్ట్రం ఏంటండి? మీరు త్రిపుర 40 లక్షలు అండి, త్రిపుర జనాభా మొత్తం 40 లక్షలు, అగర్తల క్యాపిటల్ సిటీ 4 లక్షలు, గట్టిగా ఒక వార్డ్ అనమాట హైదరాబాద్ లో. ఉత్తరప్రదేశ్ 24 కోట్ల జనాభా అండి, మొత్తం దాదాపు దక్షిణాదితో సమానం. మరి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలు చేసినప్పుడు యూపీ 80 సీట్లు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు యూపీ 80 కూడా చాలు నిజానికి జనాభా ప్రాతిపదికన చూస్తే. మరి ఎందుకు యూపీని విభజించట్లేదు? ఈ నార్త్ ఇండియా ఈ 2 పార్టీలు కూడా, నేనేమి డిఫరెన్షియేట్ చేయట్లేదు, కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఉత్తరాది పక్షపాతం అనేది క్లియర్ గా కనపడుతోంది. యూపీ బీహార్ల పట్ల వాళ్ళ వైఖరి ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కేరళ పట్ల ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరు ప్రపోజ్ చేసినా ఈ ప్రపోజల్ అయితే దేశానికి పనికొచ్చేది కాదు, ముఖ్యంగా రాష్ట్రాల హక్కులకి పనికొచ్చేది కాదు. వివిధ జాతుల ప్రజలకి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాలు నడవాల్సి ఉంది. దానికి కూడా వ్యతిరేకమైన ప్రపోజల్స్ ఇవి నా ఉద్దేశంలో. రైట్. పాపారావు గారు, రవీంద్ర గారు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే ఉత్తరప్రదేశ్ని అంత పెద్ద రాష్ట్రంగా ఎందుకు మిగిల్చే వస్తున్నారు? 2 పార్టీలను ఆయన ఎవరికేం మినహాయింపు ఇయ్యలేదు. వాళ్ళున్న ఇట్నే చేస్తున్నారు, వీళ్ళు ఇలాగే చేస్తున్నారు, రేపొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చినా అంతే ఉంచుతారు. ఒక చిన్న పార్టీ వెళ్ళిపోయింది ఉత్తరాఖండ్ అని, అది కూడా ఉంటే అది ఏదో వాళ్ళ అదృష్టం కదా ఆ రోజు రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఇంకా 2 రాష్ట్రాలు చేయడానికి అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో. అది చేస్తే వాళ్ళ పెత్తనం, వాళ్ళ దాష్టీకం తగ్గే అవకాశం ఉంటుందనేది ఆయన చేస్తున్న సూచన లేదా ఆయన అభిప్రాయం. మ్యూట్లోకి వెళ్ళిపోయారు పాపారావు గారు. ఖచ్చితంగా అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగానే నిత్యం మాట్లాడుకుంటాం, మనం సౌత్ ఇండియాలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అభివృద్ధి చెందినవి, వాళ్ళతో పాటు బిగినవి మనం చాలా ముందుకు పోయాం, కానీ మన వాయిస్ ఎక్కడ